ఇక హైదరాబాద్లో నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఫీజు బకాయి బీజేపీ లడాయి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన రామచంద్రరావు, బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వరరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే తదితర నాయకులు పాల్గొని ఆవిష్కరించారు. విద్యార్థుల ఫీజు బకాయిల సమస్యలను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేతలు తెలియజేశారు. దక్షిణ భారతంలో హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉన్నది 6.8%. తెలంగాణలో ఉన్నది 6.8%, హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పేసి ఇంతవరకు జాబ్ క్యాలెండర్ కాదు, జాబులు లేవు, క్యాలెండర్ లేదు, రెండు లేవు. మూడోది 25 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఫీజు బకాయిల మీద వారందరూ కూడా నిర్భరమై ఉన్నారు. కాబట్టి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ చేయాలి అనే డిమాండ్తో యువ మోర్చా ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకోవడం జరిగింది. ఇది కేవలం ఈరోజు పోస్టర్ రిలీజ్ మాత్రమే, ఇది ప్రారంభము. ఈ యొక్క లడాయి ఏతుందో ఇది ముందుకు కొనసాగుతుంది. ఇది మొట్టమొదటి యొక్క కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమము కంటిన్యూస్గా